కేసీఆర్ కి ఏంటి అంటే తేడా అంటే ఏం చెప్తారు? ఏం తేడా? ఫుల్ తేడా ఉంది. అంటే ఫుల్ తేడాలో మీరు గమనించిన పెద్ద తేడా ఏంటి అసలు? ఏ తేడా అన్ని ఇప్పుడు ఆయన అన్ని తప్పుడు పనులు చేసుకుంటాం, ఇచ్చేటని ఇయ్యక అన్ని హామీలు ఇచ్చి ఏమి ఇవ్వకుండా ఆయన గది మీద ఎక్కి అన్ని మాట్లాడుకో. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఉచిత పథకాలు లేవు, కానీ రేవంత్ రెడ్డి ఇవ్వకున్నా సరే ఉచిత పథకాలు అవసరం లేదు, కానీ పరిపాలన అనేది మంచిగా నడిచింది. అంటే ఇప్పుడు నీళ్లు గాని ఇంత కరెంట్ గాని ఊళ్ళ పంట కరెంట్ నీళ్లు చాలా కష్టం ఉంది. అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఉచిత పథకాలు అనేవి కరెక్టే అంటారా? ఉచిత పథకాలు తీసేసిందే పుణ్యం, ఎందుకంటే అవసరమే లేదు. వచ్చే జీతాలు ఏందో వాళ్ళకి ఇచ్చేసుకుంటా వాళ్ళకి చేసుకుంటే చాలు. ఆ ఉచిత పథకాలు ఇచ్చేయండి, ఆ వ్యవసాయదారులకు ఇస్తే చాలు. ఇప్పుడు హెచ్సియు అంటూ ఒకటి అవుతుంది కదా, అంటే ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీది దాని 400 ఎకరాల గురించి ఒక అది ఎందుకమ్మా అమ్ముకొని వాడు గద్దెలు వేసుకుంటాను, ఎవరికి ఇస్తాడు? ఉన్నాయని బొద్దులు వేసుకుంటేందుకు. అంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, మస్తుగా పోయారు. ఉన్నోళ్ళని అందరం చంపేసి ఆయన పెట్టుకుంటాం. అంటే కాలేజ్ లో అలా చేయడం కరెక్ట్ అంటారు? అంత అప్పలపాలయ్యారు రిజిస్టర్ చేసేవాళ్ళు, ప్లాట్లు కొన్నోళ్ళు. ఎవడు కొంటలేడు, అమ్ముతలేడు. ఇచ్చిన భయాలు కూడా మళ్ళీ అసలు 400 ఎకరాలు అసలు కాలేజ్ అంటారా ప్రభుత్వం అంటారా? అది అవసరమే లేదు. వాడు కాలేజ్ పెట్టడం అవసరం లేదు, వాడు ఇచ్చడం అవసరం లేదు.